గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనూష. నీట్ పేపర్ మళ్ళీ లీక్ అయింది, కానీ ఈసారి ఏకంగా పరీక్ష రద్దయింది. 22 లక్షల మందికి పైగా విద్యార్థుల శ్రమ ఆవిరైంది. ఎవరో చేసిన తప్పుకు, ఎవరి స్వార్థానికో ఎంతో కష్టపడిన విద్యార్థులు బలైపోయారు. ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు కలలయ్యాయి. ఓ పరీక్ష రద్దు చేయడం చాలా సింపుల్. ఒక్క కలం పోటుతో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయొచ్చు. కానీ విద్యార్థుల శ్రమకు ఖరీదు ఎవరు కడతారు? చదవడానికి వారు గడిపిన నిద్ర లేని రాత్రులకు, ఖర్చు పెట్టిన డబ్బులకు, తల్లిదండ్రులు చేసిన అప్పులకు, విద్యార్థులు పడిన టెన్షన్కు ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? పరీక్ష ఒకసారి రద్దై మళ్ళీ రాయాలంటే ఆయా విద్యార్థుల మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడే కాదు, 2024లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. అప్పుడు కూడా ఇదే రచ్చ. అప్పట్లో పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 సభ్యుల కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కానీ ఆ రీఫార్మ్స్ ఏమయ్యాయో, ఒకవేళ ఆ సంస్కరణల్ని అమలు చేశారో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఒకవేళ కె రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు అమలు చేసినా కూడా నీట్ పేపర్ లీక్ అయిందంటే ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఎవ్వరూ కాపాడలేరు. నీట్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షా నిర్వహణలో లోపాలు తలెత్తడంపై అనేక ప్రశ్నలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని కేవలం ఒక వైఫల్యంగా చూడాలా, ఒక నేరంగా చూడాలా? ప్రతిసారి చెలరేగిపోతున్న పేపర్ మాఫియాను కఠినంగా శిక్షించలేని, లీకేజ్ గ్యాంగులను అరికట్టలేని మన వ్యవస్థ చేతగానితనంగా భావించాలా? ఇదే వాళ్ళ మన టాపిక్. ఈ టాపిక్పై తమ విశ్లేషణలు అందించడానికి, అలాగే అసలు ఆ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఇప్పుడు వారి మాటలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి తిరుపతి జిల్లా ప్రవీణ్ గారు ఉన్నారు. అలాగే నీట్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ ఆహ్లాద పేరెంట్ అయినటువంటి వెంకటరమణ గారు మనతో ఉన్నారు. అలాగే స్టూడెంట్ లతికా సరస్వతి గారి పేరెంట్ దేవి గారు కూడా మనతో ఉన్నారు. ఫస్ట్ వెంకటరమణ గారు చెప్పండి సార్, అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎగ్జామ్ రాసిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులే. అంటే ఎంతో కష్టపడి రాసిన ఎగ్జాము ఈరోజు రద్దయింది అని తెలియగానే నిజంగా చాలా బాధగా ఉంటుంది. ఏం సార్, ఏమనుకుంటున్నారు మీరు? మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు అనుకుంటున్నారు? ప్రస్తుతం ఆహ్లాద్ ఎలా ఫీల్ అవుతున్నారు? వెంకటరమణ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. వెంకటరమణ గారు, అందరూ మ్యూట్లో ఉన్నారు, కొంచెం అన్మ్యూట్ చేసుకోరా అందరూ. వెంకటరమణ గారు, నా మాట వినపడుతోందా మీకు? దేవి గారు మీరు చెప్పండి. లతికా సరస్వతి, ఏంటి ఎగ్జామ్ ఎలా రాసింది? సడన్గా మీకు రాసినప్పుడు ఏమని చెప్పారు? చాలా కష్టపడి రాసి ఉంటారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు నిద్రలేని రాత్రులు, ఎగ్జామ్ ముందల్లా ఉండే టెన్షన్ పేరెంట్స్కి తెలిసినంతగా మరి ఎవ్వరికీ తెలియదు. అంటే ఎగ్జామ్ రద్దయింది అని తెలియగానే లతిక పరిస్థితి ఎలా ఉందండి? ఏంటి ప్రస్తుతం ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ చెప్పండి విన్న వెంటనే. 2025 పేపర్ కష్టం ఉండడం వల్ల ఇయర్ అంతా చాలా కష్టపడి చదివారండి పిల్లలు. కాలేజ్ లో కూడా చాలా టఫ్ పేపర్లే చేయించారు. బాగా రాసింది మేడం పాప. మా పాప అయితే 567 వచ్చినాయండి మార్క్స్. కానీ రద్దయిపోయింది, మళ్ళీ అదే ప్రిపరేషన్ మొత్తం చదవాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ టెన్షన్ పడాలి, మళ్ళీ ఒక యుద్ధం చేయాలి. అంటే ఎందుకు ఇలా ప్రతి సంవత్సరం? 2024లో కూడా ఇలాగే జరిగింది. పోన్లే 2025లో జరగలేదని అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు, మళ్ళీ మొదలైంది. అంటే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు దేవి గారు? మీ ఒపీనియన్ ఏంటి ఒక పేరెంట్ గా? ఎగ్జామ్ ఆన్లైన్ చేస్తే ఇలాంటి జరగవండి. ఆన్లైన్ చేస్తే అంటే చిన్న విషయం కాదు కదా మేడం. అంటే నేషనల్ లెవెల్లోనే పేపర్ లీక్ అయిపోతే ఎలా అండి? మన 10th ఎగ్జామ్స్ చాలా గోప్యంగా జరుగుతున్నాయి కదా. అవును, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ చాలా ఎవరికి పేపర్ లీక్ అవ్వకుండా పెడుతున్నారు కదా. 25 lakhs స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ ఇలా అయిపోతే ఎలా అండి?
పేరెంట్స్ గా మాకు బాధే కదా, పిల్లలు చాలా కష్టపడి చదివారు, ఆ చుట్టూ మేము తిరిగాం. ఆ ఎగ్జామ్ రోజు అయితే పడే టెన్షన్ మామూలు టెన్షన్ కాదండి. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేవారు, లోపల ఆడు బయట మేము కూడా. అవును అవును సార్. మీరు చెప్పండి టీచర్ చేసుకున్నాక మార్క్స్ వచ్చినాయి. లతిక అసలు ఏ విధంగా కష్టపడింది, మీరు ఏ విధంగా ఆమెకి హెల్ప్ చేశారు, అంటే ఈ ప్రాసెస్ని కొంచెం మాకు వివరంగా చెప్పండి. మార్నింగ్ 7:30కి వెళ్ళేదండి కాలేజీకి. నేను 5కి లేస్తాను, క్యారేజ్ పెట్టేసి ఇచ్చేదాన్ని. నైట్ 8 వరకు చదువుకునేదండి. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలు లేచి చదువుకునేదండి. ఈ సంవత్సరం అంతా అలాగే చదువుకుంది. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచే కొంచెం రిలీఫ్ అయిందండి. మళ్ళీ రేపు నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ మాకు తిరగడం మామూలు ఆ చుట్టూ, మళ్ళీ ఎగ్జామ్ టెన్షన్. సో ఇప్పటి వరకు చదివింది ఏంటంటే పాపం కష్టపడి మీరు అందులో 567 మార్క్స్ కూడా వచ్చాయన్నారు. మీరు అంత టఫ్ పేపర్లో కూడా సో హ్యాపీగా ఫీల్ అయ్యారా అప్పుడు వచ్చినప్పుడు? అవును మేడం, అవునండి. సీట్ వచ్చేద్దని అందరూ చెప్పుకున్నామండి. మళ్ళీ రీ ఎగ్జామ్. ఏమంటుంది లతిక పరిస్థితి ఎలా ఉంది? లతిక అసలు ఏం చెప్తోంది మీకు? అంటే ఆ ఫస్ట్ విన్న వెంటనే తన ఫస్ట్ ఫీలింగ్స్ ఏంటండి? షాక్ లో ఉండిపోయిందండి, ఇంకా బయటికి రాలేదు. అయ్యో అంటే ఎప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వలేదు కదా, ఎప్పుడు పేపర్ రిలీజ్ అయిపోయిన చోటే రీ ఎగ్జామ్ అవుతుందేమో అనుకున్నాం కానీ ఇలా మొత్తంగా ఇండియా మొత్తం క్యాన్సిల్ అవుతుందని అనుకోలేదు. ఓకే, అనుకోలేదండి. అంటే వాళ్ళు పేపర్ కొన్ని చోట్ల రిలీజ్ అయింది కానీ అందరూ సఫర్ అవ్వాలి కదండి ఎగ్జామ్ అయ్యే వరకు మళ్ళీ. అవును అంతే కదా. మొత్తం 22 లక్షల మంది సుమారుగా ఎగ్జామ్ రాశారండి. 22 లక్షల మంది పిల్లలు. అవునండి, అవును, అవునండి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ పేపర్ లీకేజ్ ఏదో కొన్ని వేలల్లోనో కొన్ని వందల్లోనో ఉండుండొచ్చు పిల్లలు యూజ్ చేసింది, బట్ కానీ సఫర్ మొత్తం 22 లక్షల మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ మొత్తం పడాలి. చదువుకున్న పిల్లలు అందరూ ఇప్పుడు సఫర్ అవ్వాలండి. మా అమ్మాయి ఒకతని కాదు కానీ కష్టపడి చదివిన పిల్లలు అందరూ సఫర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మార్క్స్ వచ్చేసి సీట్ వచ్చేద్దన్న ధీమాగా ఉన్నారండి అందరూ. ఇప్పుడేమో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు దాకానో తెలీదు. ఇస్తే ఒకవేళ మళ్ళీ పేపర్ ఎలా వస్తుందో తెలీదు. ఓకే దేవి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ప్రవీణ్ గారు నమస్తే మేడం. చెప్పండి ప్రవీణ్ గారు, మీరు విన్నారు కదా. మీతో మాట్లాడే ముందు నేను మళ్ళీ వెంకటరమణ గారితో ఒకసారి మాట్లాడతాను. వెంకటరమణ గారు. నమస్తే అండి. వెంకటరమణ గారు చెప్పండి. వెంకటరమణ గారు చెప్పండి. అంటే ఎంతో కష్టపడి ఆహ్లాద ప్రిపేర్ అయి ఉంటారు, సడన్ గా ఇలా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయిందని క్యాన్సిల్ అయిందని తెలిసిన వెంటనే మీరేమనుకున్నారు? క్యాన్సిల్ అయిందన్న వెంటనే ఎలా ఫీల్ అయ్యారు? మరి క్యాన్సిల్ అవ్వడం అంటే సఫర్ అవుతున్నాం కదా మేడం. ఆల్రెడీ మరి ఎగ్జామ్ రాసి ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియాలో క్యాన్సిల్ అంటే మరి 650, 640, 630 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయికి మళ్ళీ ఎగ్జామ్ రాయడం అనేది మరి చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. అలాగే మళ్ళీ ప్రిపరేషన్ అంటే మళ్ళీ కష్టపడి మళ్ళీ రాత్రులు పగలు కష్టపడాలి. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు, ప్లస్ హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు. మరి ఇవన్నీ మేము సఫర్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఇండియా లెవెల్లో చదువుతున్నప్పుడు చాలా పగడబందీగా చేయాలి ఈ ఎగ్జామ్కి. మరి అలాంటిది ఇంత నిర్లక్ష్యం వహించి ఏదో ఒక రాష్ట్రంలో జరిగితే ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా పేపర్ క్యాన్సిల్ చేయడం అనేది, మరి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం అనేది మరి పద్ధతి కాదు అది. కాబట్టి మరి ప్రభుత్వం చాలా దీన్ని పునరాలోచించి ఎక్కడైతే జరిగిందో అక్కడ క్యాన్సిల్ చేస్తారా లేకపోతే ఏంటన్నది ఆలోచించాలి. ఈ ఎగ్జామ్ అంటే 2024లో లాగానా? 2004లో కూడా మరి ఆ పేపర్ లీకేజ్ లో ఎవరైతే వచ్చారో అలాగే చేయాలి తప్ప ఇప్పుడు పిల్లల్ని ఎలా ఎంతమంది 22 లక్షల మంది సఫర్ అవ్వడం అంటే ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ మరి ఆడియాసులు అవుతాయి కదా. అందుకోసం మరి ప్రభుత్వం మరి ఆలోచించాలి. ఎక్కడైతే లీకేజ్ అయిందో పేపర్ ఆ లీకేజ్ని కొంచెం పునఃపరిశీలించి ఇది పిల్లలకు ఇబ్బంది లేకుండా, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇది జరగకుండా పగడబందీగా ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది అన్నది కూడా చేయాలి. ఓకే అండి. అయితే మీరు విన్నారా, కృష్ణన్ గారి కమిషన్ ఏదైతే ఉందో, రాధాకృష్ణన్ గారి కమిషన్ ఏంటంటే కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించింది ఎన్టీఏకి. అయినా కూడా ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉంది. అంటే మీరు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన సూచనల్ని, ఏదైతే రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన సూచనల్ని పాటించలేదని మీరు అనుకుంటున్నారా?
పాటించాక కూడా ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారా? పాటించడం అంటే సూచనలు ఇవ్వడం ఇచ్చారు, పాటించడం అంటే పాటిస్తారు. కానీ మధ్యవర్తులు మధ్యలో ఇలాగ దళారులుగా తయారైపోయి పేపర్ లీకేజ్ చేయడం అనేది ఇతర పిల్లల భవిష్యత్తుని నాశనం చేయడం కోసం జరుగుతుంది. ఇప్పుడు కమిషన్ ఏది ఇచ్చినా దాన్ని తీసుకున్నాం అంటారు. తీసుకునేప్పుడు అది పద్ధతిగా ఎక్కడ జరుగుతుంది? దీనికి ఏంటంటే ప్రతి ఆంధ్రాలో ప్రతి రాష్ట్రానికి ఒక స్పెషల్ ఆఫీసర్, ఆ స్పెషల్ ఆఫీసర్ జిల్లాలో జిల్లా స్పెషల్ ఆఫీసర్లు ఉండి దీన్ని పగడబందీగా చేయాలి ఈ ఎగ్జామ్ని. సార్ అవును అవును, కానీ అంటే ఇది ఎన్టీఏ ఫెయిల్యూర్ లాగా మనకి స్పష్టంగా, చాలా స్పష్టంగా కనబడుతోంది. మరి 22 లక్షల మంది మళ్ళీ రీ ఎగ్జామ్ రాయాలంటే మరి వాళ్ళంతా ఎంతవరకు సభలో ఉండదు చూడండి. మరి వాళ్ళందరూ మళ్ళీ రాసి మళ్ళీ కష్టపడి ఈ రోజు ఎగ్జామ్ పెడతారో తెలీదు, ఎన్ని రోజుల్లో పెడతారో తెలీదు. ఎంత కష్టపడిందంతా మళ్ళీ రిపీట్ కష్టపడాలి. వెంకటరమణ గారు, ఇలా ప్రశ్నాపత్రం లీకేజీలు అవ్వకుండా ఉండాలి అంటే ఎన్టీఏ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మొత్తం నేను అదే చెప్తున్నాను కదండి, స్టేట్ మొత్తం కమిటీ, భారతదేశంలో కమిటీ ప్రతిష్టంగా ఉండాలి. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో అలాంటి నిజాయితీ పరుల ఆఫీసర్లందరినీ వేయాలి. అలాగే స్టేట్ వైడ్ పేపర్ వచ్చేటప్పటికి వాళ్ళు నిజాయితీ పరుల ఆఫీసర్లు ఉండాలి, ఐఏఎస్. అలాగే జిల్లాలో కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి ఆఫీసర్లు. అప్పుడు పేపర్ అనేది ప్రతి చోటకి సక్రమంగా వస్తుంది, ఇది జరగకుండా ఉంటది. ఎందుకంటే దళారులు ఎక్కువైపోయారు. అవును అవును. మీ పాప ఆహ్లాద లైన్ లో ఉన్నారా పక్కన ఉన్నారా? ఒక ఆఫీసర్ తప్పు చేస్తాడు, ఒక 100 కోట్లు 10 కోట్లు అమ్మేసుకుంటాడు 20 కోట్లకు, వాడు సస్పెండ్ అయిపోయినా పర్వాలేదు. అడిగి ఆడ పిల్లలతో ఈ 20 లక్షలతోటి 30 కోట్లతోటి బతికేస్తారు వాళ్ళు. ఇక్కడ పిల్లలు నాశనం అయిపోతున్నారు కదా, భవిష్యత్తు వాళ్ళది పోతుంది కదా. అవును అవును. మళ్ళీ కష్టపడి చదువుకోవడం అనేది, రెండోసారి చదవడం అనేది, ఒకసారి ఎగ్జామ్ అనేది మీకు తెలుసు. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తే ఒకసారి వస్తుంది, రెండోసారి ఎగ్జామ్ వదిలితే రాకపోవచ్చు. అనేక విధాలుగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ టెన్షన్ పిల్లలకే కాదండి, పేరెంట్స్ కూడా. ఐఐటి ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు. మరి ఈ యొక్క నీటికి ఎందుకు అలా ఫెయిల్యూర్ అవుతుంది? మరి ఎందుకు ఒక డాక్టర్ చదువుకోవాలని ఎంతో కష్టపడి పిల్లలు రాత్రింబవలు కష్టపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకుని కూడా కష్టపడి చదివిస్తారు. అలాంటి వాళ్ళకి మరి పైకి రాకుండా దళారుల వల్ల సీట్లు కొనేసుకుని వాళ్ళు మరి ఇలాగ చేసుకోవడం వల్ల సీట్లు వచ్చేసి వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు. కష్టపడి చదువుకున్న పిల్లలకి ఏమి ఉండదు కదండి మరి. అవును. ఓకే వెంకటరమణ గారు, ఇప్పుడు ప్రవీణ్ గారు మీరు చెప్పండి. విన్నారు మీరు వెంకటరమణ గారు మాట్లాడింది, దేవి గారు మాట్లాడింది విన్నారు. అంటే ఎన్టీఏ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటున్నారు అని మీరు అనుకుంటున్నారు? అలాగే అసలు ఇప్పుడు ఎంతమంది 22 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ ఎగ్జామ్ ఇలా రద్దవడం అంటే మనం ఈ టోటల్ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు అసలు? మేడం నమస్తే. డిబేట్ లో పాల్గొన్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారికి, పీడిఎస్ నాయకులకు, అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా నమస్కారం. ఈ రోజు దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనేసి కొన్ని లక్షల రూపాయలు అక్కడ ఫీజులు కట్టుకొని గొప్పగా చదువుకొని ఈ రోజు ఈ నెల 3వ తేదీన ఎగ్జామ్ రాస్తే, ఆ 3వ తేదీ నుంచి ఆ రోజు ఏం గోప్యం జరగకుండా ఈ 7 రోజుల్లోనే ఈ విధంగా రాజస్థాన్ లో ఎగ్జామ్ అనేది పేపర్ లీక్ అవడం జరిగింది అనేసి ఉన్న పరంగా కూడా ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయడం విద్యార్థులకి పెద్ద నష్టం జరిగింది. ఈ రోజు ఇదే విధంగా కూడా పోయిన సంవత్సరం 2024లో కూడా హర్యానా, బీహార్ లో ఈ విధంగా నీట్ పేపర్ అనేది లీక్ అవడం జరిగింది. ఆ రోజు కూడా ఒక కమిటీ వేస్తాం, ఈ విధంగా ఇంకొకసారి జరగకుండా, విద్యార్థుల నష్టం జరగకుండా మేము బాధ్యత కావచ్చు ప్రభుత్వం కానీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ అదే తరహాలో ఇప్పుడు కూడా నీట్ పేపర్ అనేది లీక్ అవడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత ఎవరు వ్యవహరిస్తారు? విద్యార్థులకు కలిగిన నష్టాన్ని ఎవరు గుర్తిస్తారనేసి నేను అడుగుతూ ఉన్నా. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, ఖచ్చితంగా కూడా విద్యార్థులందరికీ ఈరోజు క్షమాపణ చెప్పాలా. ఈ రోజు ప్రపంచంలోనే కావచ్చు, సమాజంలో ఉన్నతమైనటువంటి విద్యలో వైద్య విద్య అనేసి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఈ రోజు ఒక మనిషిని బ్రతికించాలన్నా,
అతి గొప్ప స్థానాన్ని తీసుకెళ్లాలన్న వైద్య విద్య అనేది ఈ రోజు ఉంటుంది. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు జిల్లాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి వైద్య విద్య అనేది చాలా గొప్పదనేది బాగా చదువుకుంటూ కష్టపడి చదువుకుంటా ఉంటే ఈ రోజు వైద్య విద్య అందిన ద్రాక్ష విధంగా కూడా ఈ కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉండే వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల. అదే విధంగా ఈ రోజు నిరుపేద విద్యార్థులు కొన్ని లక్షల రూపాయలు పెట్టుకుని ఈ రోజు కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కేవలం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు విద్యార్థులకి అన్యాయం జరిగింది మేడం. అదేవిధంగా ఈ రోజు విద్యార్థులు ఒక నీట్ పేపర్ ఎక్కడే కాదు, దాదాపు ఈ సంవత్సరంలోనే వైద్య విద్యలో చాలా రకాలైన లీక్ కూడా జరిగింది. ఇంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా దాదాపు నెల రోజుల లోపలే అక్కడ కూడా పేపర్ లీక్ చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు? ఇది కేవలం మధ్యవర్తుల మీద నుంచే కాదు మేడం, అక్కడ ఉన్నంటే బడా బాబులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నారో అక్కడ ఉండే బడా బాబుల వలనే ఈ పేపర్ లీకేజ్ చేయడం అనేది జరిగింది. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంస్థలో అభివృద్ధి చెందడానికి, వాళ్ళ యొక్క సంస్థలో విద్యార్థికి ర్యాంక్ రావడానికి ఈ రోజు పేద విద్యార్థిని రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. పేద విద్యార్థుల జీవితాలతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది చెలగాట మారుతున్నారు. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థులు 720 మార్కులకి ఎగ్జామ్ రాసి ఈ రోజు దాదాపు అక్కడ రాజస్థాన్ లో పేపర్లు ఎక్కువడంలో దాదాపు 620 మార్కులకి ఈ రోజు పరీక్ష పేపర్ అనేది లీక్ కూడా జరిగింది. ఈ రోజు ఒక్క రాజస్థాన్ రాష్ట్రంలోనే పేపర్ లీక్ అయిందంటే ఎలా మేడం? భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ అనేది జరుగుండొచ్చు. దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా. విద్యార్థికి అందరూ కూడా బహిరంగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి క్షమాపణలు చెప్పాలా. ఈ రోజు తల్లిదండ్రుల జీవితాలతో కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివిస్తా ఉంటే ఈ రోజు విద్యార్థుల జీవితాన్ని రోడ్డు మీద పడేసే విధంగా కూడా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. దీని మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలా. సిబిఐతో విచారణ జరిపించి దీని మీద ఎవరు ఉన్నారో ఈ రోజు పేపర్లో కూడా వేస్తున్నారు. ఒకరు ఇద్దరు దొరికారు, వాళ్ళ మీద దర్యాప్తు చేస్తా ఉన్నాం, చేసి ఎవరైతే దీన్ని కారకులయ్యారో వాళ్ళందరూ బయట పెడతామనేసి చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు కాదు, దాని వెనకాల ఎవరెవరు అధికారులు ఉన్నారు. ఈ రోజు ఒక 10th క్లాస్ పేపర్ లీక్ కావాలంటే, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ కావాలంటేనే చాలా కష్టమైన తరహాలు ఈ రోజు ఉండాలి. అందులో నీట్ లో ఈ రోజు అది ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా నీట్ అనేది చాలా కష్టమైన ఎగ్జామ్. ఈ రోజు ఆ ఎగ్జామ్ ని ఎంతో మంది విద్యార్థులు బాగా రాసినటువంటి విద్యార్థులు కూడా ఈ రోజు నష్టపోయే అవకాశం ఉండాలి. ఇలా నష్టపోయే అవకాశం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కూడా సిబిఐతో విచారణ కమిటీ వేసి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ కారణమయ్యారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. అయితే నాని గారు మీరు చెప్పండి. అంటే మీరు ఇప్పటి వరకు విన్నారు కదా ప్రవీణ్ గారు మాట్లాడింది, అలాగే మిగిలిన పేరెంట్స్ కూడా మాట్లాడింది. అంటే సుమారు 120 ప్రశ్నలకు సంబంధించిన ఏదైతే పేపర్లో నీట్ పేపర్లో ఏదైతే వచ్చాయో దానికి సంబంధించిన 120 ప్రశ్నలు ఈ ప్రాక్టీస్ పేపర్లో రావడాన్ని మీరు ఎలా చూస్తారు? పైగా ఆ పేపర్లని 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా అమ్మినట్టుగా మనకి సమాచారం ఉంది. అంటే అసలు పేపర్ బయటికి రావడం ఒక ఎత్తు అయితే దాన్ని 20,000 నుంచి 2 లక్షల వరకు అమ్ముకోవడం మరొక ఎత్తు. అంటే ఈ టోటల్ వ్యవహారం ఫెయిల్యూర్ ఎక్కడ కనిపిస్తోంది మీకు నాని గారు చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం, విద్యాసంఘ నాయకులకి పేరెంట్స్ కూడా నమస్కారం. అయితే ఈ నీట్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం మీద అంటే సేమ్ అదే ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్నే కేరళలో ఉన్నటువంటి ఒక విద్యార్థి దాన్ని తయారు చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, సో అది ఎన్టీఏ దృష్టికి వెళ్ళడం వల్ల ఈరోజు నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తామని చెప్పి, అంటే 3వ తారీఖున జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తామని చెప్పేసి అంటే మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి సంబంధించినటువంటి ఎన్టీఏ ఏదైతే ఉందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రకటించారు. అయితే మొదటి నుంచి కూడా విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా పేరెంట్స్గా కూడా చాలా ఆందోళన ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పరీక్ష కానీ సక్రమంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అయితే గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు ఈ యొక్క ఎగ్జామ్లు నిర్వహించుకున్నప్పుడు ఏదైనా ఒక రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయిన అనుమానం వచ్చినా, లేదంటే నిజంగా లీకేజ్ అయినా
ఆ రాష్ట్రం వరకు విద్యార్థులు నష్టపోవడానికి అవకాశం ఉండేది, ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ వైడ్ పాలసీ తీసుకొచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఎంబీబీఎస్ కానీ లేదంటే ఆయుర్వేదం సంబంధించినటువంటి మెడిసిన్ దానికి సంబంధించి ఎంబీబీఎస్కి వాటికి వెళ్ళాలంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏంటంటే ఈరోజు ఎక్కడో ఒక కేరళ రాష్ట్రంలో ఆ పేపర్ లీకేజ్ జరిగి రాజస్థాన్ లో దాని గుట్టు బయటపడడం, ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అంటే దీనివల్ల దేశంలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారంటే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చెప్పండి నాని గారు చెప్పండి. అదే విధంగా ఇక్కడ రాసింది 22,07,000 మంది అయితే అప్లై చేసింది దాదాపు 22,77,000 మంది. అంటే దాదాపు 23 లక్షల దాదాపు విద్యార్థులు ఈరోజు అప్లై చేశారు. అంటే రాసింది 22,07,000 మంది అయినప్పుడు ఆ 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి ఎవరు భరోసా ఇస్తారని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకోవాల్సినటువంటి ఎగ్జామ్ ఇది. కేవలం ఇంటర్మీడియట్ 10th చిన్న ఎగ్జామ్స్ లోనే ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా గత సంవత్సరం ఏదన్నా వయలేషన్ లేకపోతే ఎక్కడన్నా పేపర్ లీకేజ్ అని వచ్చింది, ఏదన్నా చిన్న న్యూస్ స్ప్రెడ్ అయినా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్లో కూడా విద్యార్థుల్ని అసలు చీమ కూడా లోనికి వెళ్ళదనే రీతిలో చెక్ చేశారు. అది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. మొన్న నీట్ ఎగ్జామ్ కూడా మనం చూసాం, చాలా మంది విద్యార్థులు ఆడపిల్లలు ఓన్లీ విద్యార్థుల్ని చెకింగ్ చేసే విభాగంలో ఉంది కానీ పేపర్ లీకేజ్ అయ్యి ఏదో సామెత ఉంటుంది కదా, ఏనుగులు తప్పించుకునే దారి వదిలేసి చీమలు పోయే సందు పట్టుకున్నారు అన్నట్టు ఒక సామెత ఉంటుంది. అలా ఉంది ఎన్టీఏ ఇది. మేమనేది కింది లెవెల్ వరకు దేశవ్యాప్తంగా 550 సెంటర్ల పైచీలు ఎగ్జామ్ జరిగాయి. ఇప్పుడు మా దాదాపు 10కి పైచీలు ఎగ్జామ్ సెంటర్లు జరిగాయి. మా వెస్ట్ గోదావరి అంటే ఏలూరులో కూడా దాదాపు గుంటూరు, విజయవాడ నుంచి కూడా చాలా మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాశారు. అంటే ఒక రోజు ముందు వచ్చి మన ఎన్టీఏ వాళ్ళు కూడా చెప్పారు, మీరు ఒక రోజు ముందు వెళ్ళి చెక్ చేసుకోండి, ఎక్కడ కూడా గందరగోళం గురి కావద్దు, ఖచ్చితంగా 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి అని. ఇంత విద్యార్థులు మీరు ఎంత శ్రద్ధ తీసుకోండి, ఎంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు ఎన్టీఏ కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విద్యాశాఖ మంత్రులు మరి వీళ్ళు ఎందుకు అంతగా దాని మీద శ్రద్ధ తీసుకోరు? అంటే ఎంత దారుణం అంటే ఈరోజు ఎంబీబీఎస్ ఏదైతే చదవాల్సినటువంటి విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ ఉందో దానిపైన ఎందుకు ఇంత అశ్రద్ధ వహిస్తా ఉన్నారు? ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పటిదాకా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన అక్కడ ఎప్పుడూ స్పందించలేదు. మేము పీడిఎస్సికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నిజంగా నైతిక బాధ్యత వహించేటువంటి ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం చెప్పదలుచుకుంటే, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నారో ఆయన ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాల్సిందే. అదేవిధంగా ఇప్పటికే సిబిఐకి ఆ కేసును అప్పచెప్పామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఆల్రెడీ సిబిఐ దర్యాప్తుకి ఆదేశించారు, రిక్వెస్ట్ చేశారు ఆల్రెడీ. అదే ఆదేశించారు మేము చెప్పేది ఆదేశించారు. కానీ ఆ సంస్థలు ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తాయి ఏంటి అనేది మనకు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అంటే అక్కడ కూడా విద్యార్థులకు ఏం న్యాయం జరుగుతుందని కూడా మనకు క్లారిటీ అనేది జనరల్ గా ఉంటది. అంటే ఒక విద్యార్థి ఒక నీట్ ఎగ్జామ్ కోసం దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంతమంది విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ల పేరుతో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు వెచ్చించి రోజుకి దాదాపు 8 నుంచి 10 గంటలు చదవడమే లక్ష్యంగా చేసుకొని ఈ రోజు నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజీలో సీట్ రావాలనేటువంటి లక్ష్యంతో విద్యార్థులు చదివి ఎగ్జామ్ రాస్తే ఆల్ ఆఫ్ సడన్ గా పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ఈరోజు ఏదైతే ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకి ఒక షాకింగ్ న్యూస్ ని తీసుకొచ్చారు. తల్లిదండ్రులు కూడా అదే విధంగా షాకింగ్ తీసుకొచ్చారు. అవును, కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత వహించకుండా ఏదో సిబిఐ ఎంక్వైరీ చేశాము దాని మీద విషయాలు బయటకు వస్తాయనేటువంటి పద్ధతిలో కాకుండా దీన్ని ఖచ్చితంగా నైతిక బాధ్యత అనేది వహించి కేంద్ర ఎవరైతే మానవ వనరుల శాఖ విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని కూడా పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.
అదేవిధంగా ఏదైతే విద్యార్థులు కట్టారో వాళ్ళందరికీ యథావిధిగా మళ్ళా ఎగ్జామ్ రాయిస్తామని చెప్పారు. సో అది సంతోషమే. కానీ విద్యార్థులు ఒకసారి రాసిన తర్వాత మళ్ళా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మళ్ళా ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా నిర్వహించాలని, భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చూడాలని కూడా సీరియస్గా డిమాండ్ చేస్తాం. ప్రవీణ్ గారు మీరు చెప్పండి, నాని గారు చెప్పింది విన్నారు కదా, అంటే ఈ పేపర్ లీకేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎన్టీఏ ఇంకా ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది ప్రవీణ్ గారు. ఇప్పుడు పేపర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేసి మీరు అడుగుతా ఉన్నారు మేడం. ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్టీఏని పేపర్ అనేది తయారు చేస్తుంది. ఎగ్జామ్ కూడా ఎన్టీఏ ఆధ్వర్యంలోనే ఈరోజు జరుగుతా ఉంది. కానీ వరుస వారి ఎందుకు లీకేజ్ జరుగుతున్నాయో నాకైతే ఈరోజు అర్థం కావడం లేదు. నాని గారు చెప్పినట్లు ఈరోజు ఎంతో మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతా ఉంటారు. ఈరోజు లాంగ్ టర్మ్ తీసుకున్నా లేదా ఇంటికాడ చదువుకున్నా ఒక నీట్ ఎగ్జామ్ ని హ్యాండిల్ చేయాలంటే ఒక చాలా మేధాశక్తి కావాలి. ఎంతో మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాసినా కూడా ఈరోజు విద్యార్థులకి ఈ విధంగా స్టార్టింగ్ ని ఇవ్వడం చాలా తప్పైన పరిస్థితి. ఈరోజు ఈ సమాజంలో ఒకటే జరుగుతుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ లెవెల్లో ఈరోజు పేపర్ లీకేజ్ అనేది జరిగింది. ఈ విధంగా పేపర్ లీకేజ్ మీద ఎన్టీఏని ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఎన్టీఏ సంస్థనే రద్దు చేయాలనే నా అభిప్రాయం మేడం. ఎన్టీఏని పూర్తిగా రద్దు చేసి కేంద్ర ప్రభుత్వమే తనిగా నీట్ ఎగ్జామ్ కూడా ఎంసెట్ మోడల్ ఎంసెట్ ఎలా పెడుతున్నామో ఎంసెట్ మొత్తమే నీట్ని కూడా కండక్ట్ చేయాలనేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు వైద్య విద్యలో నాణ్యత లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమవుతుంది? ఈ రోజు ఎంబీబీఎస్ చేయాలంటే నీటిలో మంచి ఉత్తీర్ణత మార్కులు రావాలి, మంచి ర్యాంక్ వస్తేనే ఈ రోజు ఎంబీబీఎస్ చేయగలుగుతాం. ఈ రోజు పేపర్ లీకేజ్ చేసి మంచి మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి దొంగ విద్యార్థులు బయటకు వస్తే ఈ రోజు ప్రజల పరిస్థితి ఏందో మనం ఆలోచించాలా. ఈ రోజు ఒకరు ఊపిరికి వెళ్ళినా సరే ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులే బయట వచ్చి ఎంబీబీఎస్ చేయాలా. ఈ రోజు విద్యార్థులు ఈ విధంగా పేపర్ లీకేజ్ గురైతే ఈ రోజు ఒక్కొక్క పేపరు 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల దాకా కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు పేద విద్యార్థి తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు కూలీనాలు పని చేసుకొని విద్యార్థులకు బంగారు బాట ఉంటుంది, విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలనేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మన పిల్లలు మన మాట కష్టపడకూడదు, మన పిల్లలు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి, ఒక డాక్టర్ అవ్వాలనేసి పెద్ద ఆశలు పెట్టుకొని ఈ రోజు నీట్ చదివిస్తా ఉంటే ఆ పరీక్షల్లో కూడా ఇటువంటి దారుణాలు జరగడం సమాజంలో సిగ్గుచేటు. దీనికి పూర్తి కూడా నాని గారు చెప్పినట్టు నేను చెప్పినట్లు నైతిక బాధ్యత బీజేపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వహించాలా. ఈ రోజు వివిధ జిల్లాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు వెళ్ళారు. ఈ రోజు వాళ్ళ ఖర్చులు అయితే ఏముంది, వాళ్ళు అక్కడ పడిన ప్రజలైతే ఏముంది, ఎగ్జామ్ వచ్చిన తర్వాత కొంతమంది విద్యార్థులు అయితే చాలా మంది విద్యార్థులతో నేను మాట్లాడాను. ఎలా రాశారంటే అన్న ఈసారి ఎగ్జామ్ కొంచెం బాగా వచ్చింది, 2024లో కన్నా ఈసారి ఎగ్జామ్ కొంచెం బాగా వచ్చింది, బాగా రాస్తాం అనేసి ఎంతో మంది విద్యార్థులు చాలా సంతోషంగా ఉంటే ఇది ఒక టాకింగ్ న్యూస్ గురైంది. ఖచ్చితంగా కూడా ఏ ఒక విద్యార్థి అయినా సరే మానసిక ఒత్తిడికి గురయ్యి ఏదైనా చేసుకుంటే దాని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది నేను సూటిగా ఈ రోజు మాట్లాడుతున్నాను మేడం. ఈ రోజు మీరు చూసినట్లయితే హలో చెప్పండి నాని గారు, సారీ ప్రవీణ్ గారు చెప్పండి. మేడం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కేవలం సిబిఐతోనే విచారణ చేపిస్తా ఉన్నాం అనేది చెప్తా ఉన్నారు. సిబిఐ విచారణ చేపిస్తే ఏమని జరుగుతుంది మేడం? ఈ రోజు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షానే ఈ రోజు అంతా పోతుంది. చట్టాలను కూడా డబ్బున్న వాళ్ళకి చుట్టాలుగానే మారిపోతా ఉన్నాయి. ఈ రోజు పేద విద్యార్థులకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఈ రోజు రాసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన నా ఒపీనియన్ చెప్తున్నాను, ఈ రోజు ఏదైతే పేపర్ లీక్ అయిందో పెద్ద పెద్ద బెడాబాబుల సంస్థల వాళ్ళే ఈ రోజు పేపర్ లీకేజ్ చేసుకుని వాళ్ళ ర్యాంక్ కార్డులో ర్యాంకులు వేసుకోవాలని, వాళ్ళ పిల్లలకి మంచి ర్యాంక్స్ అవ్వాలనేసి డబ్బులు పెట్టి పేపర్ కొని ఈ రోజు పేద విద్యార్థులకు వైద్య విద్య అనేది అందరూ ద్రాక్ష విధంగా కూడా
ఈ రోజు మారుస్తా ఉన్నారు. వెంటనే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి పునరావృతం కాకుండా, ఇంకొకసారి నిజంగా పేపర్ లీకేజ్ అనేది పునరావృతం కాకుండా ఉండాలనేసి కానీ నేను నాని గారు, కోరుకుంటున్నాను. మనం ఇదే స్టోరీ చూసాం 2024లో కూడా. అయితే ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ. కొన్ని ఏరియాల్లో మాత్రమే ఎగ్జామ్ రద్దు చేశారు, కానీ ఇప్పుడు వచ్చేసి ఇండియా మొత్తం ఎగ్జామ్ రద్దు చేశారు. అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. పైగా ఒక కమిషన్ని కూడా వేశారు. ఏంటంటే రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చీఫ్ అయినటువంటి కె రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన కమిటీ ఒక నివేదికను కూడా ఇచ్చింది ఎన్టీఏకి. అంటే ఒక పక్కన లీకేజ్లే జరిగిపోతున్నాయి, మరో పక్కన కమిటీలు వేస్తున్నారు. కమిటీ సిఫార్సులు అసలు పాటించలేదనుకోవాలా, లేకపోతే కమిటీ వేసినందువల్ల ఉపయోగం ఈరోజు మన కళ్ళ ముందు ఏం కనిపించట్లేదు. అంటే టోటల్గా ఎక్కడ లోపం మీకు ప్రధానంగా కనపడుతుంది? విషయం, గతంలో ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం కేవలం ప్రభుత్వ ఏవైతే స్కూల్లో లేదంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయో, కేవలం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రమే ఈ ఎగ్జామ్ సెంటర్ పెట్టారు. దానివల్ల చాలా ఏరియాలు ఏంటంటే తక్కువ సెంటర్లు కూడా రావడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు జనరల్ మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఒక ఏరియాలో ప్రభుత్వ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ మహా ఎక్కువ 10 ఉంటాయి. ఆ ఏరియాలో వైపు చూస్తే జిల్లా పరిషత్ కానీ ఏదన్నా కానీ, లేదంటే హై స్కూల్ లేదంటే జూనియర్ కాలేజ్ చూస్తే 1-2 ఉంటాయి, డిగ్రీ కాలేజ్ 1-2 ఉంటాయి అంతే. మహా అయితే 15-16 ఉంటాయి, అంతకుమించి ఉండవు. అదే ప్రైవేట్ వ్యవస్థలు చూస్తే చాలా బలంగా ఉంటాయి, ఎక్కువ ఇన్స్టిట్యూషన్లు ఉంటాయి. కానీ ఈ ఎన్టీఏ కూడా గతంలో మీరు ఏదైతే కమిషన్ చెప్పారో, ఆ కమిషన్ కూడా ప్రధానంగా ఒకటి పేర్కొన్నారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో పెట్టడం వల్ల కూడా ఈ లీకేజీలకు అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నడపాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ ఉంది. ఆ ప్రపోజల్ లో భాగంగానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో నడిచింది ఈ మొన్న ఎగ్జామ్ 3వ తారీఖున గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో కేవలం ప్రభుత్వ జూనియర్ ప్రభుత్వ ఏదైతే స్కూల్స్ అక్కడ మాత్రం ఎగ్జామ్ చాలా పక్కన జరిపారు. దాదాపు 1.5 ముందే ఎగ్జామ్ సెంటర్ కి అందరూ వచ్చారు. పేరెంట్ చాలా మంది ఉదయం వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది, కొంతమంది లేదంటే ముందు రోజు వచ్చి ఇక్కడ రూములు తీసుకుని బయట ఉన్న వాళ్ళు పేరెంట్స్ ముందు చాలా మంది చూసాం. అంటే ఈ ఎందుకు వైఫల్యం చెందుతా ఉన్నారంటే దాని మీద ఒక చిత్తశుద్ధి లేకపోవడం అనేది, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం అనేది ప్రధాన భాగం. ఇంకోటి, అసలు విద్యార్థి జీవితాలంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంటే అని తెలుసు. అంటే ఒక వైద్య విద్యకు సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళు నిజంగా నాలెడ్జ్ తో రాసి వాళ్ళ సర్టిఫికేట్ అండి, వాళ్ళు ఏదైతే మన సీట్ తెచ్చుకుంటే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ ప్రాక్టికల్స్ లో కావచ్చు, వాళ్ళు ఓరియంటేషన్ చదివే విధానంలో కావచ్చు, చాలా జెన్యూనిటీ ఉంటుంది. అట్లా కాకుండా పేపర్ లీకేజ్ చేసి పేపర్ని కొనుక్కొని, ఇప్పుడు ఆల్రెడీ చాలా పేపర్లు 20,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అని చెప్తా ఉన్నారు. అది మనకి పేపర్లు అందిన సమాచారం, రకరకాల సమాచారం అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు ఎంబీబీఎస్ సీటు ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో కొనుక్కోవాలంటే, ఒక ఆశ్రమం మెడికల్ కాలేజీలో కొంటే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఉంది. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో రావాలంటే సంవత్సరానికి మొత్తం 5 సంవత్సరాల మీద 3 లక్షలతోనే ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో మనకి ఎంబీబీఎస్ చదివేటువంటి అవకాశం ఉంటది. అట్లాంటప్పుడు ఇక్కడ చదవడానికి బయట ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కాస్ట్ ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఇట్లా వ్యవహారాల్లో అవసరమైన పేపర్ని ఎవరైతే దాన్ని తయారు చేసేటువంటి కమిటీనో ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసేటువంటి అవకాశం చాలా ఉండదు. అందులో బీజేపీ ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఉండదు. అంటే నిర్వహణనే చాలా ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నాడు, నిజంగా నైతిక బాధ్యత నిజంగా ముందుండి ఇప్పటికీ రాజీనామా చేసి ఉండాలి. అట్లాగా కాకుండా ఇది ఎన్టీఏ సరిగ్గా నిర్వహించారు కాబట్టి ఎన్టీఏ వాళ్ళ మీద మేము సిబిఐ చేస్తాం, లేదంటే సేమ్ ప్యాటర్న్ కాబట్టి క్వశ్చన్ 140 క్వశ్చన్ ఏవైతే ఆ నీటిలో వచ్చినటువంటి 140 క్వశ్చన్లు ఉన్నాయో, బయట తయారు చేసినటువంటి పేపర్లో క్వశ్చన్లు కూడా 140 సేమ్ అవే వచ్చినాయి యాజ్ టీజ్ గా.
అంటే ఇది యాదృచ్ఛికమా లేదంటే నిజంగా పేపర్ లీకేజ్ అయిందా, బయటికి ఆ పేపర్ సర్క్యులేట్ అవ్వడం వల్ల కాదు కాదు నాని గారు, యాదృచ్ఛికం అయితే ఏదో ఒకటో రెండో కలుస్తాయి కానీ ఇలా 120 ప్రశ్నలు ఎలా కలుస్తాయండి? కలవు కదా. అసలు యాదృచ్ఛికం అని అనిపించట్లేదు ఎక్కడ. ప్యాటర్న్ చూసినా, చెప్పిన విధానం చూసినా కూడా ఎక్కడ యాదృచ్ఛికం అని అనిపించట్లా. ఏవో మహా అయితే ఒక 6, ఒక 10 లేకపోతే 15 ఇంతవరకు కలుస్తాయి ప్రశ్నలు, అంతేగాని 120 ఎలా కలుస్తాయి? అది ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే విద్యార్థులు పడిన కష్టం కానివ్వండి, వారి కళలు, ఈ బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యక్తుల వల్ల చిన్నాభిన్నమయ్యాయి, చాలా బాధగా ఉందని చెప్పి ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. అంటే నిజంగానే ఈరోజు ఏదైతే పిల్లలు 22 లక్షల మంది పిల్లలు ఏదైతే కష్టపడి పాపం నీట్ ఎగ్జామ్ కోసం, అందులో పేద పిల్లలు ఉన్నారు, అంటే మళ్ళీ కోచింగ్లు తీసుకుని మళ్ళీ ఎగ్జామ్కి కూర్చోలేని పరిస్థితి కూడా, అదంతా ఒక ఎత్తైతే డబ్బుది వాళ్ళు పడే మానసిక ఆవేదన, మానసిక సంక్షోభం మరో ఎత్తు. ఏంటంటే ఈరోజు 22 లక్షల మంది పిల్లల భవిష్యత్తుని ఒక రకంగా ఇది చేసేసినట్టే, కాలు రాసినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఈ షఫ్లింగ్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ మారిపోతుంది. రేపేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడో తెలియదు. ఇప్పుడు ఈరోజు ఈ మానసిక బాధతో నెక్స్ట్ రాయబోయే నీట్ ఎగ్జామ్ ఎంత బాగా రాస్తారో చెప్పలేం. సో ఇలాంటి కండిషన్స్లో గవర్నమెంట్ ఇంకా అంటే ఎన్టీఏ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి చెప్పండి? ప్రవీణ్ గారు మీరు చెప్పండి. మనతో జాయిన్ అయ్యారు బొజ్జల ఈశ్వర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఈశ్వర్ గారు మీరు చెప్పండి, మీరు విన్నారా ప్రవీణ్ గారు మాట్లాడింది, నాని గారు మాట్లాడింది? ఏంటి మీరేమనుకుంటున్నారు ఈ టోటల్ ఎపిసోడ్లో? పిల్లల పరిస్థితి ఏంటి లీకేజ్ అసలు ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. నమస్కారం అండి. 2026 నీట్ ఎగ్జామ్ సంబంధించి లీకేజీ అనేటువంటిది ఎందుకు జరిగింది అనే దానికంటే 2024లో కూడా హర్యానా, బీహార్లో ఇదే తంతులో జరిగింది. అప్పుడు కూడా విచారణ చేపడతామని చెప్పేసి ప్రకటించారు. కానీ విచారణ చేపట్టి ఎవరైనా శిక్షించారంటే ఏమీ లేదు. గతంలో కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఇంతకుముందు గతంలో కూడా వ్యాపం కుంభకోణం అని ఒకటి జరిగింది మెడికల్కి సంబంధించి. అందులో ఉన్నటువంటి వాళ్ళను దాదాపు 50 మంది పైచీలకు అందులో కేసులు వేస్తే వాళ్ళందరూ చనిపోయారు తప్ప ఒకరిని కూడా శిక్షించినటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు ఇదే రాజస్థాన్లో ఈరోజు ఇది జరగడానికి ప్రధానమైనటువంటి కారణం నాకున్నటువంటి అవగాహన మేరకు, రాజస్థాన్లో కోటా అనేటువంటి ప్రాంతంలో కోచింగ్ సెంటర్లు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా రాజస్థాన్లో లొకేట్ అయి ఉన్నాయి. అందులో కోటా అనేటువంటి ప్రాంతంలో అవును, ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్టీఏ ఏదైతే ఉందో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, చాలా పారదర్శకంగా విద్యార్థుల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పేసి పదే చెబుతూ గతంలో బీహార్లో, హర్యానాలో 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రూపాయలకు ఒక మెడికల్ అది పేపర్ లీకేజీ దానికి సంబంధించినటువంటిది అమ్మకానికి గురైంది అని చెప్పి ప్రచారం జరిగింది. దాంట్లో ప్రభుత్వం కూడా తేల్చింది. కానీ ఇప్పుడు అదే పద్ధతుల్లో మళ్ళీ జరిగింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా స్పందించి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వానికి కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కానీ, విద్యాశాఖ మంత్రికి కానీ అసలు మీకు ఏమైనా సోయి ఉందా? సిగ్గు ఉందా మీకు? అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా? విద్యార్థులు దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా 1,30,000 సీట్లకు ఇంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఎగ్జామ్ జరుగుతూ ఉంటే, గతంలో ఒకసారి లీకేజ్ అయినటువంటి సందర్భంలో నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ పేపర్ లీకేజ్ అయితే మళ్ళీ పాడిందే పాడరా పాసిపల్లా దాసి అని చెప్పి పాత కథనే చెప్తూ మళ్ళీ నీటుగా నిర్వహిస్తాము, విద్యార్థులు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఏమీ అసౌకర్యం లేదు, వాళ్ళు కట్టాల్సిన 1000 రూపాయలు 2000 రూపాయలు ఫీజులు కూడా వసూలు చేయము, అది ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నారు.
అంటే మేమంటా ఉన్నాము, అరే బాబు ఎగ్జామ్కు ప్రిపేర్ అయింది ఈరోజు నిన్న ప్రిపేర్ అయింది కాదు. ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి 5వ తరగతి నుంచి సోకాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలు వేల రూపాయలు ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలను తింటూ ఒకవైపున విద్యా వ్యాపార కుబేర్లు కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. ఫౌండేషన్ కోర్ పేరుతో, ఐఐటి పేరుతో, జీ పేరుతో, జిప్పేర్ పేరుతో, నీట్ పేరుతో, ఎంసెట్ లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, వాడి పిండా కూడా అని చెప్పేసి రకరకాల పద్ధతిలో పేర్లు పెట్టి దోపిడీ చేసుకుంటా వస్తా చివరికి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కోర్సుతో ఈరోజు చదువుకుంటూ ఇంకొక వైపున నీట్కు ప్రిపేర్ అయితే తీరా ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఇచ్చిన 750 ప్రశ్నల్లో 600 క్వశ్చన్లకు ఈరోజు టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, అదేవిధంగా సెల్ ఫోన్ల ద్వారా లీకేజ్ అంటే అసలు మీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉందా లేకపోతే గాడిదలు కాస్తా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 22 లక్షల మంది విద్యార్థులే కాదు, 44 లక్షల మంది పేరెంట్స్, నియర్ అబౌట్ 1 crore పీపుల్ ఈరోజు ఈ పేపర్ రద్దు కావడం ద్వారా, ఈ పరీక్ష రద్దు కావడం ద్వారా చాలా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు పరీక్ష రాస్తే మళ్ళీ ఆ పరీక్షలో ఆ పేపర్ వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు బాగా రాసినట్టు వాళ్ళు రేపు పొద్దున రాకపోతే ఇప్పటికే లాంగ్ టర్మ్ తీసుకున్నట్టు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థులకు ఈరోజు కేవలం మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే సరిపోతుందని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతను చేతగాని వాడనటువంటి దానికి సంబంధించి ఈరోజు ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇది ఈరోజు జరిగినటువంటిది అయితే ఎగ్జిక్యూట్ చేసిండే వాళ్ళు స్టూడెంట్స్ కూడా, కానీ 2024లో ఇదే పంతులో జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పేపర్ లీకేజీలు అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. పేపర్ లీకేజ్ జరిగిందంటే స్టూడెంట్ చేస్తారా? స్టూడెంట్స్ కాదు, విద్యా వ్యాపార కుబేరులుగా ఉన్నటువంటి సోకాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలు వారి విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 1 1 2 2 4 4 3 3 7 7 అని ఎవడైతే ఎదవా అలాంటి ప్రచారం చేసుకున్నాడో వాడు మరిన్ని ర్యాంకులు సంపాదించారని చెప్పేసి ఇలాంటి లీకేజీలకు 1 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు డబ్బులు చెల్లించి ఈ లీకేజీలకు పాల్పడ్డారన్నటువంటిది అక్షర సత్యము. 1 కాదు 2 కాదు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ పేపర్ లీకేజీ 40 లక్షల వేల కోట్ల రూపాయలకు ఇది పోయిందనేటువంటిది మేధావులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇందులో ఎవరైనా కూడా ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం శిక్షించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ కోరామనుకోండి, అది కూడా మీ చేతుల్లోనే పడి చచ్చింది. ఆ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ అడిగామనుకోండి, వాళ్ళకి న్యాయ వ్యవస్థలకు కూడా మీరే దూరిపోయారు. కాబట్టి దొంగలకు కాపలా కాసేటప్పుడు ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పుకున్నామంటే ఆ దేవుడికి మాటలే రాకపోయా. ఎవరికి చెప్పాలి విద్యార్థుల బాధ? ఈశ్వర్ గారు, ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇక్కడున్న పేరెంట్స్ అందరూ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి కదా, వాళ్ళు స్ట్రైట్గా ఏం అడుగుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు పేరెంట్స్ ఆశతో ఉన్నటువంటి వాళ్ళు, ఆశయంతో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు బాగా చదివించుకొని డాక్టర్లను చేసి సమాజంలో వారిని మంచి పౌరులుగా తీర్చిద్దామనేటువంటి తల్లిదండ్రుల కోరిక ఏదైతే ఉందో అయింది ఏదో పోయింది, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో అని చెప్పి కొంతమంది, అదేవిధంగా ఇంత అన్యాయం జరగడానికి కారణం ఏంటో ఎతకమని చెప్పేటి వాళ్ళు కొంతమంది, అసలు ఇది ప్రభుత్వమా కాదా అని అడిగేటి వాళ్ళు కొంతమంది, భిన్న స్వరాలను పేరెంట్స్ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ గవర్నమెంట్ చెప్పుతున్నటువంటిది అయితే మేమైతే ప్రత్యక్షంగా చెప్తున్నాం, ఇందులో మెడికల్ మాఫియా యొక్క పాత్ర ఉంది. వారికి వ్యతిరేకంగా ఎవరైనా పోతే అవసరమైతే చంపుతారు తప్ప వారి వ్యాపారాన్ని ఆపుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నటువంటిది పేరెంట్స్ వైపు నుంచి, ముందు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి. సుప్రీంకోర్టు జడ్జితో అప్పుడు విచారణ చేపట్టాలి. ఎందుకు చేపట్టాలి? ఎందుకైనా రాజీనామా చేయాలంటే రాజకీయ ప్రమేయం లేకుండా
వారి యొక్క సహాయ సహకారాలు లేకుండా కార్పొరేట్ విద్యా వ్యాపారులు నడిపించేదే రాజకీయాలను. వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున దందా జరగదు. కాబట్టి మీ చిత్తశుద్ధిని నిజాయితీని నిరూపించుకోవాలంటే ముందు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేస్తూ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశిస్తే తల్లిదండ్రుల్లో విశ్వాసం వస్తుంది, పిల్లల్లో ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది, మళ్ళీ తిరిగి ఎగ్జామ్ రాసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. మీ పదవులు మీరు అట్టి పెట్టుకొని టీవీలు మనయే, అదేవిధంగా పేపర్లు మనయే, మనం ఏం చెప్పినా దేశం అంతా వింటా ఉంది అని చెప్పి తప్పుడు కూతలు కూస్తే ఎవడు వినడానికి సిద్ధంగా లేడు తప్ప ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని మేము ఒక్కటే అడుగుతాను. అయ్యా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా 1 కోటి మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తును మీరు పరంగా పెట్టి మీరు మాట్లాడకపోవడం అన్యాయం. మీరైనా సరే మీకు వెన్నుముక ఉంటే అట్లీస్ట్ ఏదో ప్రపంచ దేశాలను ఎట్టు నియంత్రించలేరు, ఈ దేశంలో మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు బర్తరఫ్ చేయండి. ఆ ఎన్టీఏ ఎవడైతే ఉన్నాడో వాడు గతంలో కూడా లీకేజ్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా లీకేజ్ జరిగింది. కాబట్టి ముందు ఆ ఉద్యోగాల నుంచి వారిని టర్మినేట్ చేయండి అని చెప్పి పేరెంట్స్ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే ఈశ్వరయ్య గారు. ప్రవీణ్ గారు మీరు చెప్పండి. ఈశ్వరయ్య గారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? ఎందుకు చేయించాలంటారు? ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాం మేడం. ఈరోజు పేపర్ లీకేజ్ అనేది మా ఈశ్వరయ్య గారు చెప్పినట్లు రాజకీయ నాయకుల పాత్ర లేకుండా ఈరోజు పేపర్ లీకేజ్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉండదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే విద్యాశాఖ మంత్రి కానీ వైద్య శాఖ మంత్రి కానీ ఈరోజు ఎక్కడ కూడా ఈ విషయం మీద ఎక్కడ కూడా మాట్లాడదు. అక్కడే కాదు, వివిధ రాష్ట్రాల్లో, ఇండియాలో ఉన్నటువంటి 25 రాష్ట్రాల్లో కూడా అందరు విద్యార్థులు నష్టపోయినారు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి కూడా ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారు అనేసి నడుస్తూ ఉండ. బీజేపీని ప్రశ్నించాలా? బీజేపీని ప్రశ్నించి ఈ రోజు విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీదకి వచ్చిందంటే దానికి కేవలం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలనే ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు అనేది రోడ్డు మీద పడింది. ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు జడ్జితో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా. దానికి ముందే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తదుపరి సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలనేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు, ఈ రోజు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు, అదే విధంగా వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు, అదే విధంగా ఎంతో విధంగా వాళ్ళ యొక్క ప్రొఫెసర్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, ఈ రోజు మా విద్యార్థి గొప్ప స్థాయికి వెళ్తాడనేసి ఎన్నో ఆశలు పెట్టుకుంటే కేవలం బడాబాబులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ కోట్లు తెచ్చుకొని అన్న చెప్పినట్టు 1, 1, 2 ఈ యొక్క రైతుల కోసమే పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ రోజు వైద్య విధిని చదువుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి మేడం. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు రాత్రింబగలు కష్టపడి తిండి తిప్పలు మానుకొని ఎక్కడో దూర రాష్ట్రాలకు వెళ్ళి లాంగ్ కోచింగ్ తీసుకొని ఈ రోజు చదువుకొని నీట్ ఎగ్జామ్ రాస్తే వారం రోజులకి ఎగ్జామ్ రద్దయిందనేసి సింపుల్ గా చెప్పేస్తా ఉన్నారు. ఈ రోజు 10th క్లాస్ నుంచి కష్టపడి చదివితే 2 సంవత్సరాలు కష్టపడి చదివితే ఈ రోజు నీటికి రాసేటువంటి అవకాశం వస్తుంది. ఈ 22 లక్షల మంది జీవితాల్ని కొల్లగొట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలా. వెంటనే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలా. ఖచ్చితంగా విద్యార్థులు క్షమాపణ చెప్పాలి మేడం. ఈ రోజు దీని నైతిక బాధ్యత ఎవరు వ్యవహరిస్తారు? ఈ రోజు ఫీజులు కట్టారు, కోచింగ్లు తీసుకున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, అదేవిధంగా ఫీజు కట్టుకున్నప్పటి నుంచి ఈ విధంగా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా సూటిగా కూడా డిమాండ్ చేస్తున్నాం మేడం. మనము నాని గారు ఇప్పుడు మనం చూస్తే ఏదైతే రాధాకృష్ణన్ కమిటీ ఈ నివేదికలో ఏంటంటే వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఎన్టీఏలో భారీ మార్పులకి వాళ్ళు సజెస్ట్ చేశారు. ఏంటంటే శాశ్వత నిపుణుల నియామకం కానివ్వండి, లేకపోతే స్వతంత్ర భద్రతా విభాగం ఉండాలని, టెక్నాలజీ ఆధారిత పరీక్ష నిర్వహణ ఉండాలని, అంతేకాదు ఏఐ మరియు సైబర్ భద్రత గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ బయోమెట్రిక్ ధృవీకరణని సజెస్ట్ చేశారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలను కూడా నిర్వహిస్తే బాగుంటుందన్న సూచనలు చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల నియంత్రణకు కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు. సీసీ కెమెరాస్ కానివ్వండి, లేకపోతే జీపీఎస్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ సూచించినప్పటికీ కూడా ఇంత పటిష్టమైన సూచనల మధ్య
అసలు లీకేజ్ ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఫైనల్గా చెప్పండి, అంటే ఈరోజు పేరెంట్స్ కానివ్వండి లేకపోతే విద్యార్థులు కానీ పడుతున్న ఈ మానసిక క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి? ఏదైతే ఆ క్షోభకు ఒక సారీతో అయిపోదు, లేకపోతే పరీక్ష మళ్ళీ నిర్వహిస్తే సరే అయిపోదు. పోయిన సమయాన్ని వాళ్ళ భవిష్యత్తుకు ఎవరు సమాధానం చెప్తారు అంటే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఈ పేపర్ లీకేజ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదేవిధంగా నిజంగా ఈ విద్యాశాఖ మంత్రికి సిగ్గుసేరం ఉంటే ఇప్పటికే రాజీనామా చేసి ఉండాలి. రాజీనామా చేసి ముక్కు నేలకు రావాలి. ఎందుకంటే ఇది కేవలం ఒకటో రెండో విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు, ఈ దేశానికి పరువుకు సంబంధించిన విషయం. ఎందుకంటే దేశంలో విద్యాశాఖ మంత్రి కింద పనిచేసినటువంటి ఎన్టీఏ లాంటి సంస్థలు ఈ రోజు పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించలేకపోతా ఉన్నాయంటే అంతర్జాతీయంగా కూడా దేశం యొక్క పరువు పోతే ఇది కేవలం ఒక రాష్ట్రంలో నిర్వహించే ఎగ్జామ్ అంటే జాతీయంగా అంటే మన ఎగ్జామ్ ప్రతిష్టాత్మక ఎగ్జామ్ మనలో మెడిసిన్ ఎంబీబీఎస్ అంటే ఆశ్రమ. మరి అట్లాంటప్పుడు ఇంత దీనికి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వహించాలి. అట్లాగే విద్యాశాఖ మంత్రి వహిస్తూ ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే దాని దానికి సంబంధించి కోఆర్డినేటర్ ఉంటారు, లేకపోతే విద్యాశాఖ వాళ్ళ ఈ క్యాబినెట్ బర్తరఫ్ చేయాలి. ఆ బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేసి మీ ఆడియో బ్రేక్ అవుతుంది నాని గారు. నాని గారు వీలైతే మీరు కొంచెం సిగ్నల్స్ ఉన్న ఏరియాకి వెళ్ళగలరా? ఈలోపు ప్రవీణ్ గారితో మాట్లాడదాం. ప్రవీణ్ గారు మీరు చెప్పండి, మీరు విన్నారు ఏదైతే ఇందాక నాని గారు మాట్లాడుతుంది, అలాగే ఈశ్వరయ్య గారు మాట్లాడుతుంది. అంటే ఈరోజు ఇంకా విద్యాశాఖ మంత్రి కనీసం మీడియా ముందుకొచ్చి పిల్లలను ఉద్దేశించి కానీ ఎందుకు మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారు? మేడం, ఈ రోజు విద్యాశాఖ మంత్రి మీడియా ముందుకు వచ్చినా ప్రజల దగ్గరకు వచ్చినా ఏమని చెప్తారు మేడం? నాకు సంబంధం లేదు, నాకు కారణం లేదు, నా ప్రయోగం లేకనే ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్తే వినడానికి ప్రజలు ఏమైనా దర్దమలు కాదు? ప్రజలకి అన్ని తెలుసు, ఎవరు లీకేజ్ చేశారన్న విషయం కూడా ప్రజలకు తెలుసు, విద్యార్థి తెలుసు. ఖచ్చితంగా బయటకు వస్తే ప్రజల దగ్గర విద్యార్థి దగ్గర తన్నులు తింటారనే భయంతోనే ఈ రోజు విద్యాశాఖ మంత్రి వాళ్ళ ఇంట్లో దాంకో ఉన్నాడు. ఈరోజు విద్యాశాఖ మంత్రే కాదు, ఈ రోజు ఎన్నో ఉన్నటువంటి ఈ యొక్క బడా బాబులు కూడా కోచింగ్ సెంటర్లు కూడా దీనికి కారణమయ్యారు మేడం. అదే విధంగా ఈ రోజు వైద్య విద్య అనేది ఈ మాత్రం చూడటం లేదు మేడం. ఈ రోజు సమాజంలో ఒక డాక్టర్ బయటకు వస్తే ఒక మనిషిని బతికించాలన్నా, ఒక మనిషికి ఒక మళ్ళా తిరిగి పునర్జన్మం అందించాలన్నా ఒక డాక్టర్ వల్లనే సాధ్యం అవుతుంది. అలాంటి విద్యను ఈ రోజు దోపిడీకి గురి చేసి పేపర్ లీకేజ్ చేస్తే వాళ్ళు బయటకు వచ్చి ఎటువంటి నాణ్యతమైనటువంటి వైద్యం అందిస్తారనేసి నేను తెలియజేస్తున్నా. ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి 22 లక్షల మంది జీవితాలు కాదు, ఆ 22 లక్షల మంది బయట వచ్చి ఉద్యోగాలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి వైద్యం చేయాలి. ఆ వైద్యానికి ఈరోజు నాణ్యతమైన విద్య లేకపోతే, నాణ్యతమైన ప్రమాణాలు లేకపోతే వాళ్ళు ఎలా అక్కడ వచ్చి బయట వచ్చి వైద్యం చేస్తారనేసి నేను సూటిగా డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు ఒక హత్యతో ఇది సూటిగా పోలుస్తున్నాను మేడం. ఈ రోజు ఒక హత్యతో దీన్ని నేరంగా చేస్తున్నాను కాబట్టి వెంటనే ఇంకనైనా కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్టీఏ కానీ చిత్తశుద్ధి తెచ్చుకొని ఇంకొకసారి ఈ విధంగా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎంతో టెక్నాలజీ వచ్చింది, ఈ రోజు ఎంతో టెక్నాలజీ వచ్చింది. పేపర్ లీకేజ్ అనేది ఎలా జరిగింది అనేసి నేను సూటిగా అడుగుతాను. వెంటనే కూడా విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వచ్చి రాజీనామా చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే ప్రవీణ్ గారు, ఫైనల్గా ఈశ్వరయ్య గారు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మీ డిమాండ్లు ఏంటి? ఫ్యూచర్లో కూడా ఇలాంటి, మనం ఇందాకే డిస్కస్ చేసాం అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్పండి, ఫ్యూచర్లో కూడా ఇలాంటి మళ్ళీ నీట్ పేపర్ మళ్ళీ లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అలాగే ఎన్టీఏ
అసలు ఇక్కడ మనకి స్పష్టంగా ఎన్టీఏ ఫెయిల్యూర్ మనకి స్పష్టంగా కనబడుతోంది. అంటే ప్రభుత్వం ఏదైతే ఈ లీకేజ్ వ్యవహారంలో నిందితులపై కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మేడం, లీకేజీలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో విద్యారంగము వ్యాపార రంగంగా, కార్పొరేట్ రంగంగా పరిణితి చెందడం ప్రధానమైనటువంటి కారణం. డబ్బులు పెట్టి కొనుగోలు చేసేటువంటి వ్యవస్థను సృష్టించడము దీనికి మూలమైనటువంటి కారణం ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రజెంటు ఎన్టీఏకి సంబంధించినటువంటి అంశంలో భవిష్యత్తులో జరగకుండా అనేటువంటి దానికి కాదు, కానీ గతంలో జరిగినటువంటి దానికి కానీ ఇప్పుడు జరిగినటువంటి దానికి కానీ రేపు జరగదనడానికి ఏమాత్రం కూడా గ్యారెంటీ లేనటువంటిది. మీరు గమనిస్తే ఇప్పుడు జరిగినటువంటి లీకేజీ ఎక్కడి నుండి జరిగింది? 2024లో జరిగినటువంటి లీకేజ్ జరిగిన హర్యానా, బీహారు బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు జరిగినటువంటి లీకేజ్ ఎక్కడ జరిగింది? రాజస్థాన్ బీజేపీ గవర్నమెంట్. ఎవరు అధికారంలో ఉన్నారు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. కాబట్టి వారు పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో నుంచే ఇది జరుగుతూ ఉంది. అందులో రాజస్థాన్ అన్నటువంటిది, కోట అన్నటువంటిది, ఇది ఒక మెడికల్ మాఫియాకు కానీ, ఎడ్యుకేషన్ మాఫియాకు కానీ, ఇలాంటి లీకేజీల మాఫియాకు కానీ, కోచింగ్ల మాఫియాకు కానీ ఒక పెద్ద కేంద్రం. కాబట్టి ఇది చిన్న చిన్న వ్యాపారంతో పోయేటువంటిది కాదు, లక్షల కోట్ల వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంది. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు, మీరు గమనించండి. ఈరోజు ఫిజిక్స్ వాలా అనేటువంటిది కానీ లేదు, మరొకటి ఇంతకుముందు వచ్చినటువంటిది మాస్టర్ చిన్నది అమెరికాకు పంపిస్తామని చెప్పేసి ఒక సంస్థ వచ్చింది. ఇంకొకడు ఆ మధ్యన ఇంకొక కంపెనీ 600 కోట్లు 700 కోట్లు పెట్టి ఇంకొకటి. అసలు ఎడ్యుకేషన్లో అలాంటి సంస్థలన్నీ కూడా ఇన్వాల్వ్ కావడం ద్వారా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వారు అక్రమార్గాలకు పాల్పడుతున్నారు. ఆ అక్రమార్కులకు కొమ్ము కాసేది రాజకీయ వ్యవస్థ. ఒకనాడు డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు చెప్పారు, ఒకప్పుడు విద్యారంగం, రాజకీయ రంగంలో విద్యారంగం ఉండేది, ఇప్పుడు విద్యారంగంలోకి రాజకీయ రంగం జొరబడింది అని చెప్పి. ఈరోజు విద్యారంగంలోకి రాజకీయ రంగం జొరబడింది కాబట్టి ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతాయి అక్రమాలు. కానీ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కాకుండా, రాజకీయ వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించకుండా అధికార యంత్రాంగాన్ని కట్టుదిట్ట చేయడం అనేది సాధ్యమైనటువంటి కానే కాదు. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. విద్య వ్యాపారంగా కాకుండా అది ఒక సేవా దృక్పథంతో కొనసాగాలి. ఎస్పెషలీ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ప్రపంచంలో బాగా ప్రతి తల్లిదండ్రులకు కూడా మెడిసిన్ చేస్తేనే మా వాడు, మెడిసిన్ చేస్తేనే మా అమ్మాయి అనేటువంటి ఒక భావనలో నూరిపోతుంది భావజాలం. అలాంటి నేపథ్యంలో అట్ ఎనీ కాస్ట్ ఏమైనా సరే అని చెప్పి కొంతమంది బాగా చదువుకొని కష్టపడి సంవత్సరాల తరబడి ఉన్న ఇల్లు ఇడుపు అన్ని తాకట్టు పెట్టి చదువుకున్నటువంటి శ్రమజీవులు, కష్టజీవులు, విజ్ఞానవంతులు ఒకవైపున. కాబట్టి రెండు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నిర్దిష్టంగా విద్యా వ్యాపారానికి ముక్కుతాడు వేయాలి, మెడికల్ వ్యాపారానికి ముక్కుతాడు వేయాలి. వేస్తే అప్పుడు ఇట్లాంటివన్నీ నివారించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది ఈ సంవత్సరం ఆగుతుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆగుతుంది, ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. కాబట్టి రాజకీయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, అధికార యంత్రాంగంలో లోపాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా విద్యారంగం పైన దీని ప్రభావం పడింది. విద్యారంగం పైన దీని ప్రభావం పడడం ద్వారా చివరికి తల్లిదండ్రులు, పిల్లలే సమిధలు అవుతా ఉన్నారు. కాబట్టి వారికి మానసిక క్షోభను మిగిలించి వారిని ఇబ్బందులకు గురి చేసి 1 కోటి మంది ప్రజలను నష్టపరిచినటువంటి ఎన్టీఏ పైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దాన్ని టెర్మినేట్ చేయాలి. అదేవిధంగా ఈ దేశంలో విద్యాశాఖకు నాయకత్వం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో దానికి నిజంగా నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయించే పద్ధతులైనా కూడా ఆయన ప్రయత్నం చేయాలి. కానీ ఆయన దొంగలకు కాపలా కాసేటువంటి వాడు కాబట్టి ఆయన పైన పెద్దగా నమ్మకం ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదని ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా అంగీకరిస్తున్నటువంటి అంశం. కాబట్టి మేము తల్లిదండ్రులకు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కు, అదేవిధంగా మేధావులకు, విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి విద్యా రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి అన్ని వర్గాల వారికి పిలుపునిస్తున్నాం. ఈ విద్యారంగాన్ని రక్షించుకోవడం అనేటువంటిది మన పైనే, మన చేతుల్లోనే, మన బాధ్యతలో ఉంది. మనం పోరాటాల ద్వారా, ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ద్వారా
మనం దీన్ని మరింత పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నం మన వైపు నుంచి గట్టిగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా ఈశ్వరయ్య గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ప్రవీణ్ గారికి, అలాగే నాని గారికి, ఈశ్వరయ్య గారికి ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ప్రభుత్వం ఎవరైతే నీట్ ప్రశ్నాపత్రాన్ని లీకేజ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ అలాగే విద్యార్థులు కోరుకుంటున్నారు. మరి ఆ విధంగా జరగాలని వైకే టీవీ కూడా కోరుకుంటోంది. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్.